క్యాంటీన్లోకి వెళ్ళిపోయి డిన్నర్ చేసేసి మేము ఆ తర్వాత అక్కడ ఆటోమేటిక్ వెండర్ మిషన్ ఉందంటే అక్కడికి వెళ్ళిపోయాం అందరం. మనోడు ఫోన్పే ఓపెన్ చేసాడు డబ్బులు ఎంత ఉన్నాయని. ఓపెన్ చేసి ఇక్కడ చూస్తున్నారుగా, ఏదైనా 20 రూపీస్, మనకు కావాల్సింది ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏదైనా 20 రూపీసే. ఇక్కడ చూస్తున్నారు, ఇదే మా క్యాంటీన్ అనమాట, క్రాఫ్టేరియా. చికెన్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి మెనూ వైజ్. సరే అని చెప్పి మేము ఇంకా ట్రై చేస్తున్నాం ఎలా చేయాలి ఏంటనేది. ఇక్కడ మనోడు నొక్కుతున్నాడు క్యూఆర్ కోడ్. నొక్కిన క్యూఆర్ కోడ్ వచ్చింది అనమాట. ఆ తర్వాత కింద మనం సెలెక్ట్ చేసుకోవాలి నెంబర్ అనేది. సెలెక్ట్ చేసుకున్నాక ఆటోమేటిక్గా క్యూఆర్ వచ్చింది. క్యూఆర్ వచ్చినాక మనం పేమెంట్ చేస్తే పేమెంట్ తీసుకొని ఒక 1 or 2 సెకండ్స్లో పక్కన వదులుతుంది. ఇదిగోండి ఇప్పుడే స్కానర్ వస్తుంది. మనోడు ఫోన్పే ఓపెన్ చేశాడు, స్కాన్ చేశాడు, అది కొంచెం టైప్ చేస్తున్నాడు. కొట్టినాక వీళ్ళందరూ చేయి చేస్తున్నారు మనోడిని. అక్కడ కూడా డబ్బులు తీరు కానీ పేమెంట్ డన్ అయింది. మనోడు మా వరబాబు చేసాడు. అది పేమెంట్ వెరిఫై చేసుకున్నాక అప్పుడు వచ్చేసింది చూడండి. ఇక్కడ నేను తీసేలోపే కింద పడిపోయింది అది. సో అందుకని నేను చేసేది మళ్ళీ స్కాన్ ఓపెన్ చేసి మళ్ళీ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి పేమెంట్ చేసాను అనమాట. మేము సెకండ్ టైం ఇది పేమెంట్ చేయడం. మిషన్ మాత్రం భలే ఉంటుంది, ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనేది. ఈ మిషన్స్ మనం ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్లో చూస్తుంటాం. చూడండి, అది మనం రియల్ మ్యాంగో పైనుంచి ఆటోమేటిక్గా కిందకి పడిపోద్ది. మన వరల్బాబు తీసుకొని చూపిస్తాడు ఏం ఆర్డర్ చేశాడు, అది ఏం కొనుక్కున్నాడు అనేది. ఇలాంటి వీడియోల కోసం మనం సబ్స్క్రైబ్ చేసుకోండి.